నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. నిజాంపేట్ మండలం నగరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనసంక్షేమ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడమే కాకుండా వారికి తక్షణ ఆరోగ్య సహాయం అందించే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి డాక్టర్ మోహన్ నాయక్ ప్రత్యేక చొరవ చూపారు. రెండో రోజు కూడా గ్రామంలో గడప గడపకు వెళ్లి ప్రజల యోగక్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. నగరం గ్రామంలో నిన్న సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు డాక్టర్ మోహన్ నాయక్ విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ స్థానికులకు ఉన్న ఆరోగ్య సమస్యలు మరియు ఇతర పౌర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఒక డాక్టర్గా ప్రజల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా పరీక్షించి అవసరమైన వారికి తగిన మందులను పంపిణీ చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుశీల, సురేష్ బాబు, ఉప సర్పంచ్ నాజంతో పాటు వార్డు మెంబర్లు కనకవ్వ, ప్రవీణ్, దేవేందర్, బాలకృష్ణ పాల్గొన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సురేష్, మహేందర్, రాజు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రజల వద్దకు వచ్చి ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ మందులు పంపిణీ చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. फरवाटी ये नहीं एक ले फरवाटी ये नहीं एक ले सांझ आप खा लेता है हां गल फरवाटी भी खा ले नहीं गल दो भेड़ ले ले हैं सर तू गल रही इसनी अब वो ला अभी चले ना दो जना दो भवन कर जना फरवाटी सांझ जना कर वो जना कम हो ऊपर काना మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కిషోర్ బాలికలతో మానవ వనరుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలకు చిన్న వయసులో తీసుకుని తప్పుడు నిర్ణయాలు జీవితాంతం ప్రభావం చూపుతాయని, బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలను వివరించారు. ముఖ్యంగా టీనేజ్ ప్రెగ్నెన్సీపై ప్రత్యేక అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు జరిగితే 1098 కు సమాచారం అందించాలని సూచించారు. బాలల హక్కుల రక్షణ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ఎంపీడీఓ ఉమాదేవి, ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్ఐ రాజు హాజరై బాలికలకు సూచనలు చేశారు. అలాగే ఐసీడీఎస్ సూపర్వైజర్ సంధ్య, హెల్త్ సూపరింటెండెంట్ శిరీష, ఏపీఎం సుభాష్ గౌడ్, సీసీలు సుల్తానా, విజయలక్ష్మి, లక్ష్మణ్, స్వప్న, ఎంఎస్ అధ్యక్షురాలు రూప, ఎంఎస్ఏ గీత, ఎంసీఓ గంగాధర్, అంగన్వాడీ టీచర్లు, వివోఏలు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు సంధ్య. నేను ఐసీడీఎస్ సూపర్వైజర్ని, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ నుండి వచ్చాను. మనకి ఈరోజు ప్రజాపాలన విభాగంగా బాలల భద్రత గురించి, స్నేహ గ్రూప్స్లో ఉన్న కిషోర్ బాలికలందరికీ కూడా టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అండ్ ఎలోప్మెంట్ కేసెస్ గురించి, సోషల్ మీడియా గురించి, మళ్ళీ వాటి వల్ల వచ్చే ప్రమాదాలు, అలాంటి ఎందులోంచి ఎలా బయటపడాలి, ఆ విషయాలు చిన్నపిల్లలకి ఓరియంటేషన్ ట్రైనింగ్ కోసమని వెల్దుర్తి ఐకేబీ భవనంలో మనం సమావేశం అవ్వడం జరిగింది. ఇందులో భాగంగా పిల్లలకి యుక్త వయసులో ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎలా సోషల్ మీడియా వాడుతున్నప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎడ్యుకేషన్ పరంగా ఒకవేళ 10th వరకు చదువుకుంటే ఫర్దర్ స్టడీస్కి డిప్లొమా చేయడం కానీ, లేదా కెరీర్ గైడెన్స్ కోసం ఎట్లాంటి మనకు అవకాశాలు ఉన్నాయి, ఇంకా సోషల్ మీడియా ప్రభావం వల్ల ఎవరైనా నష్టపోతే అందులోంచి పిల్లలు ఎలా బయటపడాలి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, పోలీస్ డిపార్ట్మెంట్ సహాయం తీసుకోవచ్చు, మన డిపార్ట్మెంట్ సహాయం తీసుకోవచ్చు, తెలిసిన పెద్దల సహాయం తీసుకోవచ్చు అని పిల్లలకి అర్థమయ్యే భాషలో వాళ్ళకి మనం చిన్నగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బస్టాప్లో ఆర్టీసీ కార్మికుల దీక్ష అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్వాగతం పలుకుతూ కార్మికుల దీక్షను విరమించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆనందోత్సాహాల మధ్య ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఆర్టీసీ కార్మికులకు చేయలేని పనిని కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు మండల
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు నరేష్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఉమర్, మండల అధ్యక్షుడు ఇషాన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాగరాజు భాయ్ మళ్ళా సోదరు మనం రావాలందరూ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ఇక్కడ అనబెట్టుకో ఫోన్ ఎవరిది చూడు. మేము చాలా కష్టపడ్డాము. ఈ గవర్నమెంట్ వస్తే మంచి జరుగుతుందని చూసాము. ఒక సంవత్సరం మాకు టైం అడిగారు సార్. అప్పుడు అడిగినప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా సార్ వస్తారు మాట్లాడతారు లేని 1 year వెయిట్ చేసాము. 1 year తర్వాత ఇలా నోటీస్ ఇచ్చినాక సార్ మళ్ళీ సానుకూలంగా స్పందించి మాకు మెయిల్ చేసి మంచిగా అన్నీ అనుకున్నవన్నీ వాళ్ళు ఏమైతే మేనిఫెస్టోలో పెట్టారో అన్నీ మాకు క్లియర్ చేసి ఇచ్చారు. మాకు చాలా హ్యాపీ. ఆర్టీసీ కార్మికుల యొక్క న్యాయమైన కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ ఇంకో స్టాఫ్ కానీ అలా న్యాయమైన కోరికల గురించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే ముందు అడిగినటువంటి సమాచారంలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అలాగే పొన్నం ప్రభాకర్ అన్న నేతృత్వంలో ఒక కమిటీ వేసి కాంచర్ బస్టాండ్లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆర్టీసీ సమ్మె విరమించుకున్నందుకు ఆ ప్రోగ్రాం యొక్క పురస్కరించుకొని ఈరోజు పటాన్చెరు బస్టాప్లో సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కి ఫోటోలకు పాలాభిషేకం, ఉద్యోగ భద్రత, పీఆర్సీ అన్నీ కల్పిస్తామని మాట ఇవ్వడం జరిగింది. దానికోసం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆర్టీసీ కార్మికులు రేవంత్ రెడ్డి గారిని అడగడం జరిగింది. 1 సంవత్సరం సమయం తీసుకొని పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. ఈ సంవత్సరంలో వీలు కాకపోవడంతో కార్మికులందరూ సమ్మె చేయడం జరిగింది. వాళ్ళతో మా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన నాయకులందరూ కలిసి చర్చించి ఆర్టీసీ కార్మికులకు 35,700 సమ్మెను విరమించుకొని సంతోషంగా ఉండడంతో ఈరోజు మేము దాన్ని పురస్కరించుకొని ఇక్కడ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ అన్న గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి గారు, మండల ప్రెసిడెంట్ ఇషాన్ సింగ్ గారు, అలాగే యువజన కాంగ్రెస్ కాన్స్టిట్యున్సీ సెల్ఫ్ ఎన్యూమరేషన్ లో ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్న జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నుంచి జనగణన డిజిటల్ నమోదు కార్యక్రమం ప్రారంభమైన సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానంలో స్వయంగా తన వివరాలు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఆన్లైన్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసుకోవడం వల్ల ప్రజల సమయం ఆదా అవుతుందని, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని సూచించారు. మే 11వ తేదీ నుండి ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారని తెలిపారు. ఆ సమయంలో ముందుగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసిన వారు నమోదు సమయంలో పొందిన ఐడి నెంబర్ తెలియజేయాలని సూచించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసిన ప్రతి ఒక్కరూ ఐడి నెంబర్ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని తెలిపారు. జిల్లా ప్రజలందరూ బాధ్యతతో పాల్గొని జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లాలో మనం సెన్సస్ 2027 జనగణన 2027లో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయడం జరిగింది. నాది పర్సనల్గా నేను కూడా ఈరోజు సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్లో sc.census.gov.inలో నా ఇంటిలో ఉన్న డీటెయిల్స్ గురించి మొత్తం నింపిన సేవ్ చేయడం జరిగింది. నాతో పాటు నా ఫ్యామిలీ డీటెయిల్స్, ఇంట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి, అది డీటెయిల్స్ మనం క్వశ్చనైర్ పరంగా చేయడం జరిగింది.
సో ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఈ జనగణనలో ఒక కొత్త ప్రొవిజన్ ఇచ్చారు అందరికీ. రెగ్యులర్గా జనగణనలో మనకి మా ఇంటికి ఎన్యూమరేటర్ వచ్చినాక డీటెయిల్స్ కలెక్ట్ చేసి అందరు రాసి వెళ్ళిపోతున్నారు. కానీ ఈసారి 2 రకంగా ఆప్షన్స్ ప్రభుత్వం తరఫు నుంచి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎవరికైనా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది, వాళ్ళే ఓన్గా ఈ పోర్టల్కి వెళ్ళి వాళ్ళే డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే ఒక ఎన్యూమరేషన్ ఐడి జనరేట్ అవుతుంది. ఆ ఎన్యూమరేషన్ ఐడి మీ దగ్గర ఉన్నప్పుడు తర్వాత ఎప్పుడైనా ఎన్యూమరేటర్ వస్తారు మీ ఇంటికి, అప్పుడు మీరు ఐడి చెప్పినాక వాళ్ళే లాగిన్లో మొత్తం డీటెయిల్స్ మీరు ఏమేమి పెట్టారు అది కనిపిస్తాయి. ఆ డీటెయిల్స్ వాళ్ళు వెరిఫై చేస్తారు. సో మా ఎన్యూమరేటర్కి తర్వాత మీకు కూడా ఒకటే టైం సేవింగ్ అవుతుంది. వాళ్ళే వచ్చినప్పుడు మళ్ళీ ప్రతి డీటెయిల్ మీకు అడిగినాక సేవ్ చేయాల్సిన టైం చాలా పడుతుంది. కాబట్టి ఇది మీకు కూడా టైం సేవింగ్ ప్లస్ ఫిల్ చేయడం టైంకి మనకి ఏదైనా తప్పు జరిగినా ఏదైనా ఇష్యూ అయినా అది కూడా మనకి తగ్గిస్తాయి. సో ఒక కొత్త ఫీచర్ అందరికీ ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను కూడా పర్సనల్గా సెల్ఫ్ ఐడి క్రియేట్ చేసి సబ్మిట్ చేశాను. నాకు కూడా SMS కూడా వచ్చింది. ఒక చిన్న ఓటీపీ వస్తే మనం లాగిన్ చేసి ఓటీపీ మాధ్యమంతో అన్ని డీటెయిల్స్ 5 మినిట్స్లో సబ్మిట్ చేయగలుగుతాం. సో మా ఇంట్లో కూర్చొని అందరూ ఈ ప్రొవిజన్ వాడుకోవచ్చు. మా తెలంగాణ రాష్ట్రంలో ఇది సెల్ఫ్ ఎన్యూమరేషన్ 26 ఏప్రిల్ నుంచి 10th మై వరకు యాక్టివ్ అయినా ఉంది. 10th తర్వాత మనకి హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి 10th లోపు ఇవి అందరూ సబ్మిట్ చేస్తే ఒక ప్రాసెస్ రకంగా మనకి కంప్లీట్ అవుతుంది. సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై సెల్ఫ్ ఎన్యూమరేషన్ అండ్ ఐ రిక్వెస్ట్ all the people of Medak district, all employees, all resident welfare associations, మీరు కూడా కంప్లీట్ చేసి మీ ఐడి జనరేట్ చేయండి. తర్వాత ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు ఈ ఐడి పరంగా మీ డేటా జనగణనలో క్యాప్చర్ అవుతుంది. థ్యాంక్ యూ. కొల్చార మండలం రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో అన్నదాతలకు రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంది సంగారెడ్డి వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల బోధనా సిబ్బంది డాక్టర్ లక్ష్మణరావు, డాక్టర్ నీమా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి డాక్టర్ లక్ష్మణరావు మాట్లాడుతూ పంటలు యూరియా వినియోగం తగ్గించడం, రసాయన ఎరువుల వినియోగం తగ్గించి జీవ ఎరువులను వాడడం, సేంద్రియ పద్ధతులపై రైతులకు వివరించారు. డాక్టర్ నీమా మాట్లాడుతూ పంటల మార్పిడి వల్ల జరిగే మేలు, నీటిని ఆదా చేయడం, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలపై చర్చించారు. కేవీకే తునికి సైంటిస్ట్ డాక్టర్ రవికుమార్ ఎరువుల సమతుల్య వినియోగంపై క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిట్కుల సురేష్, పశు వైద్యాధికారి ప్రియాంక, హార్టికల్చర్ సిబ్బంది కీర్తన, మండల వ్యవసాయ శాఖ అధికారి శ్వేతాకుమారి, ఏఈఓ రాజశేఖర్ గౌడ్ రైతులు పాల్గొన్నారు. తీసుకెళ్ళాలి. మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి 6, 7 వరకు అలా వేసుకోవాలి. బయటకు తీసుకెళ్ళి ఉదయం 11 నుంచి 4 గంటల వరకు ఈ ఎండపుట్ట మాత్రము షెడ్లనే కట్టుకోవడం మంచిది పశువులని. ఎందుకంటే రోజు వాతావరణం టెంపరేచర్ బాగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కాబట్టి మనకి ఎట్లయినా వరి దెబ్బ తగ్గుతుందో పశువులకు కూడా అట్లయినా వరి కాబట్టి ముఖ్యంగా ఈ మే నెలలో పశువులను మాత్రము పొద్దున సాయంత్రం తీసుకొని మధ్యలో షెడ్ కూడా పైన మనము తాటి కొమ్మలను కానీ గడ్డి కానీ కప్పుకొని వాటి మీద వాటర్ లేకపోతే షెడ్ ఏ పదార్థమైనా మీ పెద్ద మనుషులైనా అప్పుడు ఎందుకు ఆకులు అలంలో ఎందుకు తీసుకుని దాంట్లో భూమి నుంచి మనం తీసుకుంటున్నాం, దానికి మనం ఏదైనా ఇస్తేనే మళ్ళీ దాన్ని పంట ఇస్తుంది. కాబట్టి ఎక్కడి నుంచో అవన్నీ బెసర మినుము జనుము అవన్నీ వేసుకుంటాం. సరే ఉన్నదాన్నైనా యూటిలైజ్ చేసుకున్నాం. ఆ గడ్డిని కూడా దాంట్లోనే కలిపేయండి, తగలబెట్టద్దు దయచేసి. మేము ఎంతమంది మీ ఎన్ని సంవత్సరాల నుంచి ఎందుకు చెప్తున్నాం అర్థం చేసుకొని గడ్డిని తగలబెట్టడం చాలా నష్టాలు ఉన్నాయి. ఆ నష్టాలు ఏమేమి అని ప్రతి మీటింగ్లో చెప్తున్నాం. ఇప్పుడు చెప్తే టైం లేదు కాబట్టి నష్టం ఉందనేది అయితే అందరికీ తెలుసు, అందరు చెప్తారు. సైంటిస్టులు అయినా పెద్ద దాని మీద రకరకాల పరిశోధన తర్వాతే చెప్తాము. భూమికి గడ్డిని వరి గడ్డిని తగలబెట్టకుండా మీకు ఉన్న ఎకరం ఉంటే ఒక 2 మళ్ళీ సరే వానాకాలం అంటే టైం లేదు, మీకు యాసంగికి వెంటనే మళ్ళీ వేస్తున్నాం ఒరేలాగా అవుతుంది. ఇప్పుడు అయితే 2 నెలలు టైం ఉంటుంది కాబట్టి ఆ గడ్డిని మీరు కప్పించి యోలో అడ్డి తీసుకోవేకంటే బర్రెలు మేనియండి. ఆ బర్రెలు అన్ననే మేసి కొంచెం పెడితే లేకుంటే దాంట్లోనే దొక్కేయండి. తెప్పి నీళ్ళు వారబెట్టి కచ్చకపచ్చ కేజీలు కొట్టిన టైం ఇవ్వండి. 500 గంటకు ఒక 500 డీజిల్ పోయినా ఇంటి ట్రాక్టర్లు ఉన్న వాళ్ళు 2 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎకరా అయినా సరే. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు.
మంగళవారం నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నిర్వహణ విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు. రిజిస్టర్లు తనిఖీ చేయడంతో పాటు ల్యాబ్, ఫార్మసీ తదితర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో కలెక్టర్ మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. గర్భిణులతో ప్రత్యేకంగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, చెకప్లు క్రమం తప్పకుండా జరుగుతున్నాయా అనే విషయాలను తెలుసుకున్నారు. ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా, అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా అనే అంశాలపై సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు మరియు ఇతర అత్యవసర మందులు అందుబాటులో ఉన్నాయని మెడికల్ ఆఫీసర్ తెలిపారు. ప్రతిరోజు ఇన్ పేషెంట్స్, అవుట్ పేషెంట్స్ సంఖ్య, గర్భిణీల చెకప్లు, అందుబాటులో ఉన్న పరీక్షలు, ప్రతి నెల జరిగే ప్రసవాల సంఖ్య తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలన్నారు. ముఖ్యంగా సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా వైద్యులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమాహారతి, ఎంపీడీఓ, మెడికల్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. కోసం వచ్చావు ఏమైంది? ఏం కలిసింది? తెలుగులో చెప్పండి. ఏతుందో అది ఏతుందా? మీరమ్మా దగ్గు వస్తుంది కూడా. ఎన్ని ఏజెన్సీ చెకప్స్ ఉన్నాయి? ఫస్ట్ టైం ఎవరు కూర్చొని మీరేనా? ఇది ఫస్ట్ టైమా? మీ రక్తాల శాంపుల్ ఏమైనా తీసుకున్నామా? మీరు అక్కడ చూపిస్తున్నారా, ఇక్కడ చూపిస్తున్నారా? మీ అమ్మవారు ఇక్కడ ఉందా? ఇక్కడ అత్తగారి ఇక్కడ, సో అక్కడికి పోతారా డెలివరీకి? చెప్పాలి డాక్టర్ గారికి, అదర్వైజ్ ట్రీట్మెంట్ చేయలేము కదా. ఇది ఫస్ట్ టైం. ఇది या बाहर की जा रहे हैं ना इस डॉक्टर के पास? स्कैनिंग बाहर वो नहीं होती, बोले तो बाहर नहीं. किसने बोला स्कैनिंग नहीं होता? बोले तो ना बाहर करा लेना. आप बैठे हुए आपके हस्बैंड और ड्राइवर कहाँ पे? ड्राइविंग करनी హరిణి హరిణి మీరు ప్రాక్టికల్గా చెప్పండి, చేయగలుగుతామా? ప్రైవేట్లో అన్ని రకాలుగా ఉంటాయి, ఏసీ ఉంటాయి, ఎన్ని పిఎల్సీ చేస్తున్నారు? ఓన్లీ 2 చేస్తున్నారు. వర్షం పడింది, ఇంకా మీ స్టాఫ్ టాయిలెట్స్ ఉన్నాయా? ఇదే వాడుతుంది. ఇది ఫంక్షన్ ఉందా? ఉమా చెక్ ఆ ట్యాంకర్ది సమ్ ఐ థింక్ మంకీస్ మస్ట్ హ్యావ్ టేకెన్ ఆఫ్ మోటార్ సిస్టమ్ ఉంది. బోర్ వాడుతున్నారా? మిషన్ దగ్గర పెట్టి ఉన్నారు కదా, వైఫై కావాలి. చైన్ లాక్ వైర్ ఫెన్సింగ్ ఏమైనా చేయవచ్చు. మళ్ళీ కమర్షియల్ ఉంటే వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. వారి బాధ్యత ఒకవేళ కమర్షియల్ దగ్గర మాకు చెప్పాలనిపిస్తాం. మెయింటైన్ ప్యూర్ అబ్సల్యూట్ శానిటేషన్. అక్కడ వర్షం మొదట అంబేద్కర్ ఏదో చౌరస్తాం, ఇక్కడ ఫుల్ గార్బేజ్ ఉంది. వారు మొత్తం చెక్ చేస్తారు, మేడం తిరుగుతారు, నాకు కంప్లైంట్స్ రావాలి. ప్లీజ్ మెయింటైన్ గుడ్ శానిటేషన్. ఇష్యూస్ ఉన్నాయా? పెట్టని పేమెంట్ వస్తుంది, మీకు అసలు ఎంత శాంక్షన్ వచ్చింది? పంచాయత్ సెక్రటరీ ఇక్కడ
So how many sanction you get? Any sanction which you 13 చేస్తున్నాం. ఇంకా 6 కొంతమంది ప్రెగ్నెన్సీ ఆ సెంటిమెంట్ ఉందా, డబుల్ లేదా? సెంటిమెంట్ కానీ సెంటిమెంట్ 2 years అయిపోవచ్చింది కదా. అయిపోయి కట్టుకుంటాం. డెలివరీ కూడా 9 months కదండి. అదే అంతకుముందు మనకు నవంబర్ డిసెంబర్లో వచ్చినాయి సార్. ఇప్పుడు అయిపోయి ఇద్దరు ముగ్గురు కట్టమని రాసి ఫైనాన్షియల్ ఇష్యూ ఉందా? ఇష్యూ తెలుసుకోవాలి కదా. నాకు మీటింగ్ ఉంది. ఇష్యూ ఏంటి అంటే ఎందుకు కట్టలేదు? కొంతమంది పేమెంట్ అసలు ఇష్యూ లేదు. రెగ్యులర్గా పడిపోతుంది. దెన్ అయితే ఒక ఇద్దరు ముగ్గురేమో కట్టమని చెప్పి రాసి డబ్బులు వస్తలేదు. నేను ఇచ్చిన శాంక్షన్కి వాడకపోతే నాకు ఇంకా డబ్బులు రాదు. అదే ప్రాబ్లం అయిపోయింది. మీ వల్ల నాకు అదే కాన్సెప్ట్. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట గ్రామంలో ప్రసిద్ధిగాంచిన పురాతన ఆలయం శ్రీ భూనీల సమేత రంగనాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 26వ తేదీ నుంచి రంగనాయక స్వామి ఉత్సవ కమిటీ భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయ్ కుమార్, కామిని సంగీత శ్రీనివాస్ దంపతులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా బాజా భజంత్రులతో ఆలయం వద్దకు తీసుకొచ్చి వేద మంత్రాలతో తిరుమల తిరుపతి దేవస్థానం పురోహితుల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. మహిళలు స్వామివారికి వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇందులో ఉపయోగించే ద్రవ్యాలు ఎక్కడి నుంచైనా తెచ్చి ఉండొచ్చు, ఎలాగైనా తెచ్చి ఉండొచ్చు, అవి పవిత్రంగా ఉండవచ్చు. కాకపోతే వారికి సమర్పించేటువంటి వస్తువు ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. అవునా కదా? అంత పవిత్రత రావాలి అంటే ఏం చేయాలి అంటే అప్పుడు మనం కూడా మండలంలో నీళ్ళు తీసుకొని క్షమించేవాళ్ళం. అంటే ఉట్టిగా క్షమిస్తే మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. అధికార పార్టీ విధానాలపై అసంతృప్తితో ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన 100 మందికి పైగా కీలక నేతలు, కార్యకర్తలు నేడు గులాబీ గూటుకు చేరారు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసానికి చేరుకున్న వీళ్లందరికీ హరీష్ రావు మరియు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గులాబీ కండువాలు కప్పి పార్టీలకు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి బీసీలను ఈ ప్రభుత్వం దారుణంగా వంచిందని విమర్శించారు. ముఖ్యంగా మత్స్యకారుల సంక్షేమాన్ని కాంగ్రెస్ గాలికి వదిలేసిందని, గత 2 ఏళ్లుగా ఉచిత చేపల పంపిణీ జరగకపోవడంతో మత్స్యకారుల ఉపాధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో కోకాపేటలో ఆత్మగౌరవ భవనాల కోసం స్థలాలు కేటాయిస్తే ఈ ప్రభుత్వం ₹1 నిధులు ఇవ్వకుండా పనులను అడ్డుకుందని ధ్వజమెత్తారు. మరోవైపు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ప్రజలంతా మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని, అందుకే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలు చేరుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కంటంరెడ్డి తిరుపతి రెడ్డి, పల్లె జితేంద్ర గౌడ్, బాదే చంద్రం సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేతి వృత్తులను చిన్నచూపు చూశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉచిత చేప పిల్లల పంపిణీ చేసింది. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వలలు, మోపెడ్లు, అదేవిధంగా 3 వీలర్స్ 1000 కోట్ల రూపాయలతో బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్లకు చేయూతనందించింది. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మత్స్యకారులను చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ
కొత్త సభ్యత్వాలు ముఖ్యంగా ఫిషర్మెన్ సొసైటీలో 4 లక్షల మందికి కొత్త సభ్యత్వాలను కూడా కల్పించి వారందరికీ బీమా సౌకర్యం కూడా ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. 4,000 కొత్త సొసైటీలను కూడా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 4,000 కొత్త సొసైటీలు, 4 లక్షల కొత్త సభ్యత్వము, 1,000 కోట్ల రూపాయలతో లోనాలు, మోపెడ్లు, వలలు, 3 వీలర్స్ అందించాం. ప్రతి సంవత్సరం ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేశాం. 850 కోట్లు చేప పిల్లల పంపిణీ మీద ఖర్చు పెట్టాం. ఉచిత చేప పిల్లల పంపిణీ మీద 850 కోట్లు ఖర్చు పెట్టాం. ఇలా కాంగ్రెస్ వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలుగా చేప పిల్లలు వేయలేదు. బీఆర్ఎస్ ఎప్పుడైనా ఎండాకాలంలోనే టెండర్లు పిలిచి వర్షాలు పడే వరకు చేప పిల్లలు రెడీగా పెట్టేవాళ్ళు. కానీ వీళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల, టెండర్లు ఆలస్యం చేయడం వల్ల, టెండర్లలో ఎవరూ పాల్గొనకపోగా, ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల ఇవాళ వృత్తి దెబ్బతినే ప్రమాదం ఏర్పడ్డది. సో ఇక మత్స్యకారుల విషయంలో, ముఖ్యంగా ముదిరాజుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ముఖ్యంగా బీసీలకు సప్లైన్ అని చెప్పి మోసం చేశారు. ముదిరాజులను బీసీ ఏలో చేర్స్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మాట తప్పింది. 42% రిజర్వేషన్ అని కూడా ఈరోజు మాట తప్పింది. బీఆర్ఎస్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కుల వృత్తులకు అన్నీ కూడా అయిపోయినాయి. అటు చేప పిల్లల పంపిణీ అయితే ఏమి, గొర్రె పిల్లల పంపిణీ అయితే ఏమి, చేనేత కార్మికులకు ఇచ్చేటువంటి నూలు, రసాయనాల సబ్సిడీ అయితేనేమి, ఆత్మగౌరవ భవనాలు, కేసీఆర్ గారు కోకాపేటలో ముదిరాజులకు అన్ని కులాలకు కూడా ఆత్మగౌరవ భవనాలకు స్థలాలు కేటాయిస్తే ఈరోజు ఆ భవనాల పని ఎక్కడికక్కడ ఆగిపోయింది. 2.5 సంవత్సరాల్లో ₹1 కూడా కేటాయించలేదు, ₹1 కూడా ఖర్చు చేయలేదు. ఇవాళ బీసీ ఆత్మగౌరవ భవనాలన్నీ కూడా పనులు నిలిచిపోయిన పరిస్థితి. హరిశన్న సహకారంతో 3 ఎకరాల్లో 8 కోట్లతో ఎయిర్ కండిషన్ ముదిరాజ్ భవనాన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా మెదక్లో, ఇవాళ జైరాబాద్లో, సంగారెడ్డిలో, కామారెడ్డిలో అనేక ప్రాంతాల్లో స్థలాలు కేటాయించడం, రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20-25 పట్టణ కేంద్రాల్లో స్థలాలు కూడా కేటాయించడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థలాల కేటాయింపు కాదు కదా, దానికి 1 పైసా నిధులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం విధానాలు ఈ రోజుకైనా బీసీల కోసం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినారో ఆ డిక్లరేషన్లో మేము అనేక సందర్భాల్లో కోరినాం, ఆర్థికపరమైన కానీ అన్నా అమలు చేయండి, ఆర్థికపరం మీకు ఇబ్బంది అనుకుంటే పక్కకు పెట్టినా పర్లేదు అనుకుంటే సప్లాన్ మీద 6 నెలల్లో చేస్తామన్నారు. 6 నెలలు మొదటి సమావేశాల్లో చేస్తున్నారు. 6 నెలలు పోయింది, మొదటి సమావేశం పోయింది, 2 సంవత్సరాల 3-4 నెలల కాలం గడిచిపోయింది. ఇప్పుడు సప్లాన్ మాటలేదు. బడ్జెట్ కూడా ఈ 2 ఏళ్ల కాలంలో 21,000 కోట్లు కేటాయిస్తే ఖర్చు పెట్టింది 4,000 కోట్లు. మరి అత్యంత బడ్జెట్లో 21,000 కోట్లు కేటాయించారు. ఖర్చు పెట్టింది మాత్రం 2 ఏళ్ళకు 2 నెలలు సార్. 2 ఏళ్ళు, ఒకసారి 9,000, ఒకసారి 11,000 కేటాయించాలి. ఖర్చు పెట్టింది మాత్రం 4,000 కోట్లు. మరి ఇంత అత్యంత తక్కువ స్థాయిలో డబ్బులు ఖర్చు పెడుతూ అసలు స్కీమ్ అనేది ఏది ఇంప్లిమెంటేషన్ లేదు. అనేక బీసీ కులాలకు ఫెడరేషన్లని ప్రకటించినారు. ప్రతి ఫెడరేషన్కి 50 కోట్ల రూపాయలు ఇస్తామని అవి కూడా కేటాయించినట్టు చూపెట్టినారు. కానీ ఇప్పటివరకు 1 పైసా 2 ఏళ్లలో ₹1 కూడా ఖర్చు పెట్టలే. చివరికి దురదృష్టమైందంటే వాళ్ళ జీతపత్యాలు కూడా ఇంకో కార్పొరేషన్ నుంచి తెచ్చిస్తున్నారు తప్ప ఇవాళ వాళ్ళ దాంట్లో 1 పైసా ఖర్చు పెట్టి వాళ్ళ కోసం సంక్షేమ పథకాలు చేసే పరిస్థితి లేదు. ఏ కులాలు ఏమైనాయంటే ఆ కుల కొత్త కార్పొరేషన్ వచ్చింది, అధ్యక్షుడు వచ్చిందంటే ఆశతోటి వచ్చి వాళ్ళకి చాలా సన్మానాలు చేసిపోయింది. అందరూ ఏదో స్కీమ్ వస్తుంది, మాకు ఇంకా మా వాళ్ళు వస్తారు, ఏవో 500-600 కోట్లు తెచ్చి మాకు సంక్షేమం పెడతారని 1 పైసా ఇవాటి వరకు 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ బడ్జెట్లో కూడా అదే 50 కోట్లు పెట్టి ఇప్పటివరకు పైసలు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఇప్పటికైనా మరి బీసీ కులాలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేయాలి. కామారెడ్డి డిక్లరేషన్ని 100% అమలు చేయాలి. ముదిరాజులను బీసీడీ నుంచి చేస్తామని ఏదైతే వాగ్దానం చేసినారో వెంటనే దాని పేరు మీద కార్యాచరణ
ప్రకటించాలి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్. సార్ ఏం లేదు, ఇప్పుడు ప్రభుత్వం లేకపోయినప్పటికీ అంటే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కొంత ఆదరణ వస్తుంది. ఇంకా చేరికలు అనేవి ఎప్పుడైనా ఒక సంవత్సరం అసెంబ్లీ ముందు ఉందంటే వస్తుంది. కానీ ఇవాళ ఈ ఈ ప్రభుత్వం మధ్య మీద అంత కాలంలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడ్డది. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి అని ఇలా ప్రజలు డిసైడ్ చేసుకున్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఎప్పుడు రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇది దానికి ఈ చేరిక ప్రభుత్వం వ్యతిరేకత. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.